హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు cracksea ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనము 10th క్లాస్ ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్ నుండి యూనిట్ 6, 7, 8 ఈ 3 యూనిట్స్లో ఉండే గ్రామర్ పాయింట్స్ ఏమున్నాయి అనేసి డిస్కస్ చేద్దాము. రేపే టెట్ ఎగ్జామ్ కాబట్టి ఈ ఒక్క రోజులోనే ఆ 3 యూనిట్స్ కంప్లీట్ చేద్దాము. అంటే దాంట్లో ఉన్న గ్రామర్ పాయింట్స్ ఏంటి, ఇంపార్టెంట్ గ్రామర్ బిట్స్ ఏమున్నాయి, మనకు పేపర్ 1 అండ్ పేపర్ 2 ఇంగ్లీష్కి సంబంధించి యూజ్ అయ్యే గ్రామర్ పాయింట్స్ ఏంటి అనేసి డిస్కస్ చేద్దాము. మళ్ళీ టెట్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత డిఎస్సికి యూజ్ అయ్యే విధంగా ఇన్ డీటెయిల్గా ప్రతి ఒక్క యూనిట్ ఒక్కొక్క వీడియో రూపంలో నేను అప్లోడ్ చేస్తాను. ఇప్పుడు మాత్రం ఈ రోజుకి మాత్రం రేపటికి యూజ్ అయ్యే విధంగా గ్రామర్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దీంతో ఈ వీడియోతో మొత్తం టెట్కి సంబంధించిన ఇంగ్లీష్ సబ్జెక్ట్ నుండి 3rd క్లాస్ టు 10th క్లాస్ వరకు మొత్తం గ్రామర్ అనేది ప్రతి ఒక్క బిట్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది మనం cracksea ఛానల్లో. ఇంకా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ ది cracksea ఛానల్ అండ్ వీడియోని లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఇంకా కొంతమందికి యూట్యూబ్ రికమెండేషన్లో వెళ్తుంది, చాలామందికి యూజ్ అవుతుంది. అండ్ మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఓకే, లెట్స్ స్టార్ట్ ది వీడియో. యూనిట్ 6లో ఏ రీడింగ్లో ఉండే గ్రామర్ పాయింట్ ఏంటి అనేసి చూద్దాం మనము. ఏ రీడింగ్లో ఫస్ట్ వొకాబులరీలో మనకి కొన్ని వర్డ్స్ ఇచ్చారు. ఇక్కడ replace the underlined words in the following sentence with the words from the box that have the same meaning. ఓకే, ఇక్కడ మనకి కొన్ని సెంటెన్సెస్ ఇచ్చారు కదా, 10 సెంటెన్సెస్ ఇచ్చారు. వీటిలలో అండర్లైన్డ్ వర్డ్స్ ఉన్నాయి. బ్రింగ్ బ్యాక్, సేమ్ ప్రివిలేజెస్, హోల్డ్. ఓకే, వీటికి సేమ్ మీనింగ్ సినానిమ్స్ ఇక్కడ ఉన్నాయి. ఓకే, అవేంటో మనము మ్యాచ్ చేయాలి. ఓకే, ఫస్ట్ ఈ బాక్స్లో ఇచ్చిన ఈ వర్డ్స్ యొక్క మీనింగ్స్ ఏంటి అనేసి చూద్దాము. ఫస్ట్ ట్రాన్స్ప్లాంటెడ్ అంటే ఒకదాని ప్లేస్లో ఇంకొకటి, అంటే ట్రాన్స్ప్లాంట్ చేయడం, హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ ఆ విధంగా అంటారు కదా. వెజిటేషన్ అంటే ప్లాంట్స్కి సంబంధించింది. నెక్స్ట్ ఎగ్జోటిక్ అంటే అన్య దేశానికి సంబంధించింది, అంటే ఇతర దేశాలు. నెగోషియేషన్ అంటే చర్చలు. రీస్టోర్ పునరుద్ధరణ. నెక్స్ట్ ఈక్వల్ రైట్స్ సమాన హక్కులు. సస్టైన్ అంటే కొనసాగడము, నిలదొక్కుకోవడము. నెక్స్ట్ డిగ్రేడ్స్ అంటే తగ్గించడం. నెక్స్ట్ ఈక్విటబుల్లీ డిగ్రేడ్ అవ్వడం అంటారు కదా, అది. నెక్స్ట్ ఈక్విటబుల్లీ అంటే సమానమైన. నెక్స్ట్ రీహాబిలిటేషన్ అంటే పునరావాసం. వీటి మీనింగ్స్ తెలిసాయి కదా. ఇప్పుడు ఫాస్ట్గా ఇక్కడ అండర్లైన్ వర్డ్స్కి మీనింగ్స్ ఏంటో చూద్దాం. ఫస్ట్ సెంటెన్స్ చదవను, ఓన్లీ అండర్లైన్ వర్డ్ చెప్తాను. బ్రింగ్ బ్యాక్ అంటే రీస్టోర్. ఓకే, ఇక్కడ ఉంది కదా రీస్టోర్. ఓకే, చెప్పేటప్పుడే వినండి. సేమ్ ప్రివిలేజెస్ మీన్స్ ఈక్వల్ రైట్స్. హోల్డ్ అంటే సస్టైన్. నెక్స్ట్ డిస్రెస్పెక్ట్ అంటే డిగ్రేడ్స్. నెక్స్ట్ రీజనబుల్లీ మీన్స్ దీనికి సినోనిమ్ ఏమొస్తుంది? రీజనబుల్లీ, ఈక్విటబుల్లీ. ఓకే, ఈక్విటబుల్లీ ఇక్కడ ఉంది కదా, ఈక్విటబుల్లీ. ఓకే, అండ్ నెక్స్ట్ వన్ షిఫ్టెడ్ మీన్స్ ట్రాన్స్ప్లాంటెడ్. అండ్ నెక్స్ట్ ఎగ్జైటింగ్, దీనికి ఎగ్జోటిక్. అండ్ నెక్స్ట్ ప్లాంట్స్, ఇక్కడ ప్లాన్స్ ఉంది కదా, ప్లాన్స్ అంటే వెజిటేషన్. నెక్స్ట్ డిస్కషన్, నెగోషియేషన్ అంటే చర్చలు. నెక్స్ట్ రికవరీ, రీహాబిలిటేషన్. ఓకే, ఇవి సినోనిమ్స్. నెక్స్ట్ రీడ్ ద ఫాలోయింగ్ సెంటెన్స్ అండ్ నోటీస్ ద అండర్లైన్డ్ వర్డ్స్. ఇక్కడ ఎన్విరాన్మెంటలిస్ట్ అండ్ ఎకాలజీ అని ఇచ్చారు. ఓకే, వంగరి మాథాయ్ ఈజ్ అన్ ఎన్విరాన్మెంటలిస్ట్ అండ్ హ్యాజ్ ఎ లాట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇన్ ఎకాలజీ. ఓకే, పర్యావరణానికి సంబంధించి అధ్యయనం చేసే వారిని ఎన్విరాన్మెంటలిస్ట్ అంటారు. ఓకే, పర్యావరణవేత్త. ఆ విధంగా వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్ ఏమున్నాయో చూద్దాం. ఇక్కడ ఫస్ట్ వన్, ఏ పర్సన్ హూ స్టడీస్ హ్యూమన్ రేస్ ఎస్పెషల్లీ ఆఫ్ ఇట్స్ ఆరిజిన్స్. ఓకే, మానవ తెగల గురించి అధ్యయనం చేసేవారిని ఆంథ్రోపాలజిస్ట్ అంటారు. నెక్స్ట్, ఏ పర్సన్ హూ స్టడీస్ ద రిమైన్స్ ఆఫ్ బిల్డింగ్స్ అండ్ ఆబ్జెక్ట్స్ ఫౌండ్ ఇన్ ద గ్రౌండ్. ఆర్కియాలజిస్ట్, పురాతత్వ శాస్త్రవేత్త. ఏ పర్సన్ హూ స్టడీస్ బర్డ్స్. ఆర్నిథాలజిస్ట్. ఏ పర్సన్ హూ స్టడీస్ ద ట్రీట్స్ హార్ట్ డిసీజెస్. కార్డియాలజిస్ట్. ఏ పర్సన్ హూ స్టడీస్ ద మైండ్ ఆఫ్ ఎ పర్సన్. సైకాలజిస్ట్. ఏ పర్సన్ హూ స్టడీస్ లాంగ్వేజెస్. లింగ్విస్ట్. ఓకే, ఇవి వన్ సబ్స్టిట్యూట్స్. నెక్స్ట్ fill in the blanks with the appropriate forms of the underlined words. ఇక్కడ చూడండి, ఇక్కడ ఎన్విరాన్స్. ఓకే, ఇట్ ఈస్ ఎవ్రీవన్స్ డ్యూటీ టు కీప్ ద ఎన్విరాన్స్ క్లీన్ విత్ ద కోఆపరేషన్ ఆఫ్ ద సిటిజన్స్. ద గవర్నమెంట్ కెన్ ప్రొటెక్ట్ ద ఎన్విరాన్మెంట్. ఇక్కడ ఏమొస్తుంది? ఎన్విరాన్మెంట్. మీ దగ్గర టెక్స్ట్ బుక్ ఉంటే ఫిల్అప్ చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ గవర్నమెంట్ ఉంది కదా, ఇక్కడ గవర్నెన్స్ మీన్స్ పాలన. నెక్స్ట్
Wangari Maathai was successful in transforming women of Africa and the dash made her happy. Transformation. ఇక్కడ ఏమొస్తుంది? Transformation. MATION. Next, we must restore our environment and always try to ensure its ఇక్కడ రీస్టోర్ ఉంది కదా, రీస్టోరేషన్. ఓకే, ఇక్కడ ఏమొస్తుంది? రీస్టోరేషన్. అండ్ నెక్స్ట్ వన్, natural resources in this world can be sustained if only there is sustainable management of them. ఇక్కడ sustainable. Okay, next, Wangari Maathai is an environmental activist. Her dash activities. Next, we were trying to respond వచ్చింది కాబట్టి ఇక్కడ రెస్పాన్స్. ఓకే, సెంటెన్స్ మొత్తం ఒకసారి మీరు చదవండి. నెక్స్ట్, డెవలప్డ్. ఇన్ డెవలప్డ్ కంట్రీ ద డాష్ ఈజ్ బ్యాలెన్స్డ్. డెవలప్మెంట్ ఈజ్ బ్యాలెన్స్డ్. ఓకే, నెక్స్ట్ బిట్, టిక్ ద మీనింగ్ ఆఫ్ ద వర్డ్ అండర్లైన్డ్ యాజ్ సజెస్టెడ్ ఇన్ ద కాంటెక్స్ట్. ఫర్ మీ మై గ్రేటెస్ట్ యాక్టివిటీ ఈజ్ టు ప్లాంట్ ఏ ట్రీ, సెడ్ వంగరి మాతయ్. ప్లాంట్ ఏ ట్రీ అని అంటే ఇక్కడ మొక్కలను నాటడం. మీనింగ్ ఏంటి? పుట్ ఏ సీడ్ ఇన్ ద గ్రౌండ్ టు గ్రో. నెక్స్ట్, మై అంకుల్ వాంట్స్ టు బిల్డ్ ఏ కెమికల్ ప్లాంట్ ఇన్ హైదరాబాద్. ఇక్కడ ప్లాంట్ అంటే మీనింగ్ ఏంటి? ఫ్యాక్టరీ. ఓకే, ప్లాంట్ సేమ్ ప్రొనౌన్సియేషన్, సేమ్ స్పెల్లింగ్, కాకపోతే డిఫరెంట్ మీనింగ్. అంటే ఏంటి అది? హోమోనీమ్. ఓకే, ఇవేంటి? హోమోనీమ్స్. అండ్ నెక్స్ట్ వన్, అప్లికెంట్స్ మస్ట్ హ్యావ్ ఏ క్లీన్ డ్రైవింగ్ లైసెన్స్. ఓకే, క్లీన్ మీన్స్ ఇక్కడ కంప్లీట్. ఓకే, ఫస్ట్ వన్ దానికి ఏంటి కంప్లీట్ కాదు, నెవర్ డన్ ఎనీథింగ్ రాంగ్. ఓకే, ఆప్షన్ బి, నెవర్ డన్ ఎనీథింగ్ రాంగ్. నెక్స్ట్, హీ థింక్స్ దట్ హీ షుడ్ ఐదర్ రిజైన్ ఆర్ కమ్ క్లీన్. ఇక్కడ క్లీన్ అంటే ఏంటి? యాజ్ నాట్ కరప్ట్. నెక్స్ట్, రెస్ట్ యువర్ హ్యాండ్ ఆన్ మై షోల్డర్. అంటే రెస్ట్ మీన్స్ ఇక్కడ సపోర్ట్. ఆల్ అవర్ హోప్స్ రెస్ట్ ఆన్ యూ అంటే డిపెండ్ ఆన్ యూ. ఓకే, డిపెండ్ ఆన్ యూ. నెక్స్ట్, ఏ పబ్లిషర్స్ నోట్ సేస్ ఆల్ రైట్స్ రిజర్వ్డ్. ఇక్కడ రైట్స్ అంటే ఏంటి? అథారిటీ అంటే హక్కులు, అధికారము. ఐ వాంట్ దిస్ పార్సల్ టు బి సెంట్ రైట్ అవే అంటే ఇమీడియట్లీ, వెంటనే. నెక్స్ట్, హీ న్యూ దిస్ వాజ్ హిజ్ లాస్ట్ హోప్ ఆఫ్ విన్నింగ్. లాస్ట్ మీన్స్ ఫైనల్. ఓకే, నెక్స్ట్, ద లాస్ట్ థింగ్ షీ నీడెడ్ వాజ్ మోర్ అండ్ మోర్ వర్క్, ద ఓన్లీ రిమైనింగ్ పార్ట్. ఇక్కడ మీనింగ్. ఓకే, సేమ్ ప్రొనౌన్సియేషన్, సేమ్ స్పెల్లింగ్, డిఫరెంట్ మీనింగ్ ఉంటే హోమోనీమ్స్. నెక్స్ట్, గ్రామర్. దీంట్లో నాన్ ఫైనైట్ క్లాజెస్ ఇది చాలా యూజ్ అవుతుంది రేపటికి. నాన్ ఫైనైట్ క్లాజెస్ అండ్ ఫైనైట్ క్లాజెస్ 2 క్లాజెస్ ఉంటాయి. దీంట్లో ఫైనైట్ క్లాజ్, నాన్ ఫైనైట్ క్లాజ్ అంటే ఏంటి అంటే ఇక్కడ టెన్స్ ఉండాలి. ఇప్పుడు ఈ సెంటెన్స్ చూడండి, వంగరి మాతై లెడ్ ద మూమెంట్, షీ వన్ ద నోబెల్ ప్రైజ్. ఇక్కడ లెడ్, ఇక్కడ వన్. లీడ్, లెడ్ అదేంటి? V2 ఫామ్. ఓకే, ఇక్కడ వన్, విన్, వన్. ఇదేంటి? V2 ఫామ్. అంటే టెన్స్ ఉంది. అక్కడ ఇచ్చిన వర్బ్కి ఇది ఒక, ఈ సెంటెన్స్లో ఈ పార్ట్లో ఒక వర్బ్ ఉంది, ఈ పార్ట్లో ఒక వర్బ్ ఉంది. 2 వర్బ్స్ వాటి టెన్స్ని తెలియజేస్తున్నాయి మనకు, పాస్ట్ టెన్స్ అనేసి. ఓకే, నెక్స్ట్ చూడండి, లీడింగ్ ద మూమెంట్ వంగరి మాతై వన్ ద నోబెల్ ప్రైజ్. ఇక్కడ వన్ అనేది ఓకే, V2. ఓకే, ఇక్కడ లీడింగ్ అనేది పార్టిసిపుల్ టెన్స్, అది పార్టిసిపుల్ వర్బ్. ఇక్కడ లీడింగ్ అనేది V2 కానీ V1 కానీ అదేంటి? టెన్స్ని చూపించట్లేదు, టెన్స్ని రిప్రజెంట్ చేయట్లేదు. అంటే టెన్స్ని రిప్రజెంట్ చేసే వాటిని ఫైనైట్ వర్బ్స్ అంటారు. ఓకే, టెన్స్ లేకుండా ఉండే వాటిని, టెన్స్ని చూపించని వాటిని, రిప్రజెంట్ చేయని వాటిని నాన్ ఫైనైట్ వర్బ్స్ అంటారు. ఓకే, ఇక్కడ చదవండి, వీ కెన్ ఐడెంటిఫై ద టెన్స్ ఆఫ్ ద వర్బ్స్ బై లుకింగ్ ఎట్ దెమ్. అంతే కదా, లెడ్, వన్ అని చూడగానే మనకి వాటి టెన్స్ అనేది అర్థమైపోతుంది. బోత్ ఆఫ్ దెమ్ ఆర్ ఇన్ ద పాస్ట్ టెన్స్ సిన్స్ దే ఆర్ రిటర్న్ ఇన్ V2. దీస్ ఆర్ కాల్డ్ ఫైనైట్ వర్బ్స్ అండ్ దే హ్యావ్ టెన్స్. ఓకే, కాలాన్ని తెలియజేస్తున్నాయి. ఇన్ ఎగ్జాంపుల్ 2 there are 2 clauses, leading the movement and the Wangari Maathai won the Nobel Prize. The verb in the first clause has no tense, while the one in the second clause has tense. అంటే ఇక్కడ లీడింగ్ అనేది టెన్స్ లేదు. ఓకే, దీంట్లో వన్ అనేది పాస్ట్ టెన్స్ని చూపిస్తుంది. కాబట్టి ఈ టెన్స్ని ఏదైతే రిప్రజెంట్ చేస్తుందో అది ఫైనైట్ క్లాజ్, ఈ టెన్స్ లేకుండా ఏదైతే ఉంటుందో అది నాన్ ఫైనైట్ క్లాజ్. ఓకే, సింపుల్. నెక్స్ట్ ఇక్కడ ఇచ్చారు చూడండి, ద వర్బ్ విత్ టెన్స్ ఈజ్ నోన్ యాజ్ ఫైనైట్ వర్బ్ అండ్ ద క్లాజ్ that has a finite verb is called a finite clause. In the same way, verb that has no tense is known as non-finite verb and clause is non-finite clause. ఓకే, చూడగానే మనకు అర్థమైపోతుంది. లీడింగ్ ఇది నాన్ ఫైనైట్ కాబట్టి నాన్ ఫైనైట్ క్లాజ్, ఇది టెన్స్ ఉంది కాబట్టి ఫైనైట్ క్లాజ్. ఓకే, నెక్స్ట్ అండర్లైన్ ద నాన్ ఫైనైట్ క్లాజెస్. ఓన్లీ నాన్ ఫైనైట్ అంటే టెన్స్ ఉండకూడదు.
ఇప్పుడు బార్న్ ఇన్ లండన్, ఇది ఫైనైట్ అవుతుంది ఎందుకంటే బికేమ్ ఉంది, V2 ఉంది కాబట్టి ఇది ఫైనైట్, ఇది నాన్ ఫైనైట్. నెక్స్ట్ హ్యావింగ్ డన్ హిస్ హోంవర్క్, ఇది నాన్ ఫైనైట్, ఇది ఫైనైట్ అవుతుంది ఎందుకంటే వెంట్ ఉంది కాబట్టి. నెక్స్ట్ రికగ్నైజ్డ్ బై హిస్ బాస్, ఇది ఈ నాన్ ఫైనైట్ క్లాజ్ అనేది ఇంకోటి ఏంటి అంటే ఖచ్చితమైన మొత్తం దానికి అర్థవంతమైన వాక్యం కాదు, అది అంటే పూర్తిగా అర్థం ఉండదు, అది ఫైనైట్ క్లాస్ పైన డిపెండ్ అయి ఉంటుంది. ఇది కూడా ఒకటి గుర్తుంచుకోవాల్సిన రూల్. టెన్స్ని ఒకటి తెలియచేయదు నాన్ ఫైనైట్ క్లాస్ అనేది, ఇంకో ఫైనైట్ క్లాస్ పైన డిపెండ్ అయి ఉంటుంది, మొత్తం దానికి కంప్లీట్ అర్థం ఉండదు. ఇక్కడ చూడండి, రికగ్నైజ్డ్ బై హీస్ బాస్, హీ గాట్ అన్ అప్రిసియేషన్ లెటర్. ఓకే, హీ గాట్ అన్ అప్రిసియేషన్ లెటర్ అనేది ఒక కంప్లీట్ అర్థవంతమైన వాక్యం. కాకపోతే రికగ్నైజ్డ్ బై హీస్ బాస్ అనేది అదేంటి, గుర్తింపబడము అంతే, అది కంప్లీట్గా వాక్యం అనేది పూర్తి కాలేదు. ఇది దేనిపైన డిపెండ్ అయి ఉంటుంది, ఫైనైట్ క్లాస్ పైన డిపెండ్ అయి ఉంటుంది. ఓకే, 2 రూల్స్ గుర్తుంచుకోండి. ఎంకరేజ్డ్ బై హిస్ ఫాదర్, నెక్స్ట్ విత్ ద ట్రీ గ్రోన్ టాల్, నెక్స్ట్ దీంట్లో టు సర్చ్ ఫర్ ద బుక్స్, ఇక్కడ లెఫ్ట్ అనేది ఏంటి టెన్స్ ఉంది. ఓకే, టు సర్చ్ ఫర్ ద బుక్స్. నెక్స్ట్ సెంటెన్స్లో టు బై దట్ కార్, నెక్స్ట్ వి వర్ నాట్ ఏబుల్ టు గెట్ అవే అంటిల్ నౌ, టు గెట్ అవే అంటిల్ నౌ. ఓకే, అది నాన్ ఫైనైట్. నెక్స్ట్ వన్ హ్యావింగ్ రెడ్ ద బుక్. నెక్స్ట్ జంపింగ్ ఆన్ హిస్ హార్స్, ఇవన్నీ నాన్ ఫైనైట్ క్లాజెస్. నెక్స్ట్ ఇక్కడ కూడా నాన్ ఫైనైట్ క్లాజెస్లలో రాయమని ఇచ్చారు అంతే, అండ్ ఇవి కూడా రీరైట్ ద సెంటెన్సెస్ అని చెప్పారు. నెక్స్ట్ రిపోర్టెడ్ స్పీచ్ అంటే ఏంటి, డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ స్పీచ్. డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ గురించి కంప్లీట్గా ఒక వీడియో ఉంది, ఆ వీడియో చూస్తే మాత్రం డీటెయిల్డ్గా మొత్తం అర్థమైపోతుంది, అంటే దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం పొందవచ్చు ఆ వీడియోలో. ఆ వీడియో కూడా నేను ఎండ్ కార్డ్స్లో ఇస్తాను లాస్ట్కి, చూడండి. మనం డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ ఇంతకుముందు ప్రీవియస్ క్లాసెస్లలో కూడా డిస్కస్ చేసాం కూడా. ఓకే, ఇక్కడ ఒకటి చూడండి, ఎగ్జాంపుల్కి చెప్తాను. ఇక్కడ ఇచ్చిన ఎగ్జాంపుల్స్, రామ్ సెడ్ ఐ ఆమ్ ఫీలింగ్ ఇల్. ఓకే, ఇక్కడ ఏంటి, రామ్ సెడ్ దట్ హీ వాజ్ ఫీలింగ్ ఇల్. ఇట్ ఈస్ నాట్ ఆల్వేస్ నెసరీ టు చేంజ్ ద వర్బ్ ఇన్ రిపోర్టెడ్ స్పీచ్. ఇఫ్ యూ రిపోర్ట్ సంథింగ్ అండ్ ద సిచ్యువేషన్ హ్యాస్ నాట్ చేంజ్డ్, యూ నీడ్ నాట్ టు చేంజ్ ద వర్బ్. ఏంటి అంటే ఇప్పుడు ఐఎమ్ ఫీలింగ్ ఇల్ అన్నారు కదా, అంటే ఇంకా ఇప్పటికీ అనారోగ్యంగానే ఉంటే ఇక్కడ వర్బ్ అనేది వాజ్ అని చేంజ్ చేయకుండా ఈజ్ అని ఉంచవచ్చు. ఓకే, అటువంటి ఎగ్జాంపుల్స్ చెప్తాను చూడండి, ఇక్కడ ఉన్నాయి. నీలిమా సెడ్ మై న్యూ జాబ్ ఈజ్ వెరీ ఇంట్రెస్టింగ్, తనకి ఇంకా ఇప్పటికీ ఇంట్రెస్టింగ్గానే ఉంది. అంటే ఇక్కడ రిపోర్టెడ్ స్పీచ్లో ఏ విధంగా వస్తుంది, నీలిమా సెడ్ దట్ హర్ న్యూ జాబ్ ఈజ్ వెరీ ఇంట్రెస్టింగ్. ఇక్కడ వాజ్ రావాలి కదా, ఈజ్ అని ఎందుకు ఇచ్చారు అంటే హర్ జాబ్ ఈజ్ స్టిల్ ఇంట్రెస్టింగ్, తనకి ఇంకా ఇంట్రెస్టింగ్గానే ఉంది కాబట్టి ఇక్కడ వాజ్ అని కాకుండా ఈజ్ అని యూజ్ చేశారు. ఓకే, నెక్స్ట్ రవి సెడ్ ఐ వాంట్ టు గో టు న్యూయార్క్ నెక్స్ట్ ఇయర్, అంటే తను ఇప్పటికే అనుకుంటూ ఉన్నాడు నెక్స్ట్ ఇయర్ న్యూయార్క్ వెళ్ళాలి అనే ఆలోచన ఇంకా ఉంది, తన ఆలోచన విరమించుకోలేదు, తను ఇంకా ఆలోచనలోనే ఉన్నాడు కాబట్టి మనం ప్రజెంట్ టెన్స్లోనే రాయొచ్చు. రవి సెడ్ దట్ ఐ ప్లేస్లో హీ వచ్చినప్పుడు ఏంటి వాంట్స్. ఓకే, హీ వాంట్స్ టు గో టు న్యూయార్క్ నెక్స్ట్ ఇయర్. ఓకే, స్టిల్ హీ వాంట్స్ టు గో టు న్యూయార్క్ నెక్స్ట్ ఇయర్ కాబట్టి ఇంకా అతని ఆలోచనలో ఉన్నాడు కాబట్టి టెన్స్ అనేది చేంజ్ చేయకూడదు. ఓకే, ఈ విధంగా కూడా రాయొచ్చు మనం. నీలిమ సెడ్ దట్ హర్ న్యూ జాబ్ వాజ్ వెరీ ఇంట్రెస్టింగ్, హీ వాంటెడ్ టు గో టు న్యూయార్క్. ఓకే, ఈ విధంగా కూడా రాయొచ్చు. 2 టైప్స్ రాసిన అది సేమ్. నెక్స్ట్ రవి సెడ్ ఐ వోక్ అప్ ఫీలింగ్ ఇల్ సో ఐ డిడెంట్ గో టు వర్క్. ఇక్కడ ఏం రాయాలి, రవి సెడ్ దట్ హీ వోక్ అప్ ఫీలింగ్ ఇల్ సో హీ డిడెంట్ గో టు వర్క్. ఆర్ ఇంకొక రకం ఏంటి, రవి సెడ్ దట్ హీ హ్యాడ్, పాస్ట్ టెన్స్లో ఉంటే పాస్ట్ పర్ఫెక్ట్లోకి చేంజ్ అవుతుంది. హీ హ్యాడ్ వోకెన్ అప్ ఫీలింగ్ ఇల్ సో హీ హ్యాడ్ నాట్ గాన్ టు వర్క్. ఓకే, మనకు ఇవి టెన్స్ ఏ విధంగా చేయాలి, ప్రజెంట్లో ఉంటే ఏ విధంగా, పాస్ట్లో ఉంటే ఏ విధంగా, ఫ్యూచర్లో ఉంటే ఏ విధంగా చేంజ్ చేయాలి, ఈ డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్లో. నెక్స్ట్ కంజంక్షన్ కూడా ఉంటుంది టెన్సెస్ని బట్టి, టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ ఉంటాయి కదా, అసర్టివ్, డిక్లరేటివ్, ఇంటరాగేటివ్, ఓకే, ఇంపరేటివ్. ఈ సెంటెన్సెస్కి కూడా ఇక్కడ దట్ అని యూజ్ చేసాం మనం, కాకపోతే అన్ని టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్కి దట్ రాదు. ఇఫ్ వస్తుంది, వెదర్ వస్తుంది, WH క్వశ్చన్స్ వచ్చినప్పుడు అసలు కంజంక్షన్ ఉండదు. ఓకే, ఇటువంటి రూల్స్ అన్నీ ఉంటాయి. ఇది కొంచెం పెద్ద లెంతీ టాపిక్. డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ గురించి మన ఛానల్లో ఉండే వీడియోస్ ఫాలో అయ్యే ఎవరికైనా కూడా దానిపైన గ్రిప్ ఉంటుంది. ఒకవేళ ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళైతే వీడియో అనేది నేను ఎండ్ కార్డ్లో ఇస్తాను, చూడండి. ఓకే, అండ్ నెక్స్ట్ వన్, ఇవన్నీ డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ గురించి. నెక్స్ట్ రైటింగ్ అండ్ బీ రీడింగ్లో మనకి గ్లాజరీ ఇచ్చారు, కాంప్రహెన్షన్,
ఏమి ఇవ్వలేదు గ్రామర్. నెక్స్ట్ సి రీడింగ్కి వచ్చేసరికి సి రీడింగ్లో కాంప్రహెన్షన్ గ్రామర్ ఇచ్చారు. సి రీడింగ్లో క్వాంటిఫైయర్స్ గురించి ఇచ్చారు. ఓకే, క్వాంటిఫైయర్స్ అంటే ఏంటి అంటే ఒక క్వాంటిటీని మనకు మెన్షన్ చేసేవి. క్వాంటిఫైయర్స్ యాజ్ ద నేమ్ ఇంప్లైస్ ఆర్ ఏ టైప్ ఆఫ్ డిటర్మైనర్స్ విచ్ డినోట్ ఇంప్రెసైజ్ క్వాంటిటీని తెలియజేసేవి. ఇక్కడ చూడండి, సమ్ యాపిల్స్ అంటే కొన్ని యాపిల్స్ క్వాంటిటీని చెప్తున్నాయి. ఓకే, నెక్స్ట్ ఎనీ యాపిల్స్. ఈ సమ్ ఎనీ అనేవి కాంట్రరీ అన్నట్టు, ఒకదానికొకటి ఆపోజిట్. సమ్ అనేది ఆన్సర్లో వస్తే ఎనీ అనేది క్వశ్చన్లో రావచ్చు, నెగిటివ్ ఫామ్లో రావచ్చు. ఓకే, అదొకటి గుర్తుంచుకోండి. నెక్స్ట్, జనరల్లీ క్వాంటిఫైయర్స్ ఆర్ యూజ్డ్ బిఫోర్ నౌన్స్. ఓకే, నౌన్స్కి ముందు క్వాంటిఫైయర్స్ని యూజ్ చేస్తారు, అంతే కదా. సమ్ యాపిల్స్, సమ్ బుక్స్. ఓకే, ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్. ఓకే, ఆ విధంగా నౌన్ కంటే ముందు మాత్రమే క్వాంటిఫైయర్స్ ఉంటాయి. ఆ క్వాంటిఫైయర్స్ ఏంటో చూద్దాం. సమ్, ఎనీ, ఆల్, నో వన్, బోత్, ఈచ్, ఎవ్రీ, సెవరల్ ఆర్ సమ్ ఆఫ్ క్వాంటిఫైయర్స్. సమ్ ఈజ్ యూజువల్లీ థాట్ ఆఫ్ ద పాజిటివ్ కౌంటర్ పార్ట్ టు ఎనీ. ఓకే, కాంట్రాక్షన్లో మనం సమ్ ఎనీ యూజ్ చేయం. పాజిటివ్ అయితే సమ్, నెగిటివ్ అయితే ఎనీ. ఓకే, ఇక్కడ చూడండి, నెగిటివ్లో ఇచ్చారు ఎనీ. ఐ హ్యావెంట్ గాట్ ఎనీ యాపిల్స్. ఓకే, ఐ హ్యావెంట్ గాట్ సమ్ యాపిల్స్ అంటారా? నేను కొన్ని యాపిల్స్ లేవు, నా దగ్గర కొన్ని యాపిల్స్ లేవు అంటారు. నా దగ్గర ఎటువంటి యాపిల్స్ లేవు అంటారు. ఓకే, ఇన్ మై బాస్కెట్. నార్ ఎనీ వాటర్ ఇన్ మై బాటిల్. ఓకే, నెగిటివ్ ఫామ్లో ఎనీ. ఇక్కడ ఎగ్జాంపుల్స్ ఇచ్చారు చూడండి. ఆర్ యూ బ్రింగింగ్ ఎనీ ఫ్రెండ్స్ విత్ యూ? క్వశ్చన్ ఫామ్లో ఎనీ. ఐఎమ్ బ్రింగింగ్ సమ్ ఫ్రెండ్స్ విత్ మీ. ఆర్ యూ బ్రింగింగ్ ఎనీ ఫ్రెండ్స్ విత్ యూ? ఐఎమ్ బ్రింగింగ్ సమ్ ఫ్రెండ్స్ విత్ మీ. ఓకే, ఆ విధంగా. నెక్స్ట్, ఇక్కడ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్లో మనం ఫిలప్ చేద్దాము, క్వాంటిఫైయర్స్ని ఫిలప్ చేద్దాము. ఫస్ట్ వన్ ఏంటి? డాష్ ఆర్డినరీ పర్సన్ ఈజ్ బాదర్డ్ అబౌట్ క్లైమాటిక్ చేంజెస్. నో ఆర్డినరీ పర్సన్ బాదర్డ్ అబౌట్. ఇఫ్ వి టాక్ ఆఫ్ ఎనీ చేంజెస్, ఇక్కడ రాస్తాను. ఇఫ్ వి టాక్ ఆఫ్ ఎనీ చేంజెస్, పీపుల్ లుక్ ఎట్ us as if we don't have any work. In fact, it is such a grave problem that every person has to think about. Next, all scientists feel alarm because ozone layer is depleting. In addition, several people believe that the global warming is creating climatic problems, but no single individual shows any concern for it. ఇవి క్వాంటిఫైయర్స్. ఓకే, అండ్ నెక్స్ట్ వన్ ఇక్కడ ఇచ్చారు చూడండి. సమ్ మెటీరియాలజిస్ట్, ఇక్కడ ఏం రాయాలి? సమ్ మెటీరియాలజిస్ట్ ప్రెడిక్ట్ దట్ ద వరల్డ్ విల్ get warm between 2 to 4 degrees Celsius by the year 2030. The scientists believe that every year some polar ice melt and cause rainfall increase in the sea level, and also temperature will be affected. Some people disagree with the theory that the human activity is having an effect on the world's climate. Next, all scientists need to monitor the Earth's atmosphere, and all human beings need to care for the air, water and plant life that will influence world weather. Okay, అర్థమవుతుందా? నెక్స్ట్, people who disagree with the theory that there is a direct relationship between the human activity and climate believe that the world climate has gone through several changes. SEVERAL, so for every argument there is a counter argument. Next, every individual differs with the other in some way or the other. Okay, ఇవి క్వాంటిఫైయర్స్. అండ్ నెక్స్ట్ వన్ గ్లాసరీ. నెక్స్ట్ ఇక్కడ గ్రామర్ ఇచ్చారు చూడండి. గ్రామర్ ఏంటి? రిపోర్టెడ్ స్పీచ్లోకి కన్వర్ట్ చేయమని ఇచ్చారు. రిపోర్టెడ్ స్పీచ్లోకి అంటే డైరెక్ట్లో ఉంది, ఇండైరెక్ట్లోకి కన్వర్ట్ చేయమని ఇచ్చారు. ఓకే, అది ఒకసారి వీడియో చూడండి, మీకు కంప్లీట్గా దానిపైన ఐడియా వస్తుంది. ఓకే, దీంతో మనకి 6th యూనిట్లో ఉండే గ్రామర్ కంప్లీట్ అయిపోయింది. అంటే రేపటి ఎగ్జామ్కి యూజ్ అయ్యే విధంగా ఓవరాల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. నెక్స్ట్ యూనిట్ 7 మ్యాక్సిమం ఏది స్కిప్ చేయలేదు,
ఓన్లీ డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ మాత్రం ఇంకొక వీడియోలో ఉంటుంది, అదొకటి చూడండి. ఓకే, నెక్స్ట్ 7th యూనిట్లో ఏ రీడింగ్లో వచ్చేసి మనకున్న గ్రామర్ పాయింట్స్ ఏంటో చూద్దాము. గ్లాసరీ అండ్ నెక్స్ట్ వొకాబులరీ చూద్దాం. వొకాబులరీలో ఇక్కడ కొన్ని వర్డ్స్ ఇచ్చారు, అవి మనకి ఫిల్ ఇన్ ద బ్లాంక్స్లో కాంటెక్స్ట్లో ఏది యూజ్ అవుతుందో చూద్దాం. సంసుద్దీన్ హెల్ప్డ్ మీ ఎర్న్ మై ఫస్ట్ ఇన్కమ్. ఇన్కమ్ అంటే శాలరీ, వేజెస్ అంటే ఏంటి అంటే డైలీ వేతనం, కూలీ వేతనం అన్నట్టు. వేజెస్ అంటే కూలీ వేతనము, ఇన్కమ్ అంటే శాలరీ. హీ రిసీవ్డ్ ఏ ప్రపోర్షన్ ఆఫ్ హిస్ వేజెస్ ఫ్రమ్ సెల్లింగ్ టామరిన్ సీడ్స్. నెక్స్ట్ హీ ఈజ్ డాష్ అబౌట్ టెక్నాలజీ. హీ ఈజ్ ఇగ్నోరెంట్ అంటే తెలియలేకపోవడం, ఏమీ నాలెడ్జ్ లేకపోవడం. హవెవర్ హీ వాజ్ ఫౌండ్ ఇన్నోసెన్స్ ఆఫ్ క్రైమ్. ఇన్నోసెంట్, ఓకే, ఇన్నోసెంట్. అండ్ నెక్స్ట్ వన్, హీ లాస్ట్ ఆల్ ద వెల్త్. ఒక నిమిషం. హీ లాస్ట్ ఆల్ ద వెల్త్ హీ హ్యాడ్ అక్వైర్డా ఇన్హెరిటెడా. ఏమొస్తుంది? ఇన్హెరిటెడ్ అంటే వారసత్వంగా వచ్చిన. ఇన్హెరిటెడ్ ఫ్రమ్ హిస్ ఫాదర్ బికాస్ హీ అక్వైర్డ్ బ్యాడ్ హ్యాబిట్స్. ఓకే, ఇక్కడ ఇన్హెరిటెడ్, ఇక్కడ అక్వైర్డ్. పీపుల్ ఫ్రమ్ డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్ కుడ్ మింగిల్ ఈజీలీ అండ్ మిక్స్డ్ గ్రూప్ ఆఫ్ పీపుల్. మింగిల్ ఈజీలీ అండ్ mixed group of people do not come to an agreement. People in Rameshwaram were very rigid, okay, very rigid in terms of segregation of different social groups. Subramanya Iyer ఇక్కడ adamantly opposed it. Adamantly అంటే మొండిగా. ఓకే, నెక్స్ట్ ద కార్ కొలైడెడ్ విత్ ఏ స్టేషనరీ. వీటి గురించి ఇంతకుముందు కూడా చెప్పుకున్నాం. స్టేషనరీ అండ్ స్టేషనరీ, ఇక్కడ ఏ వస్తుంది, ఇక్కడ ఈ వస్తుంది. స్టేషనరీ అంటే స్థిరంగా కదలలేని, నాట్ మూవబుల్. ఓకే, they are collided with a stationary vehicle when we were going to buy some stationery. దీనికి ఈ స్టేషనరీ వస్తుంది. ఓకే, బుక్ స్టాల్లో ఉంటుంది కదా, అది ఈఆర్వై. ఓకే, కదలలేని అంటే ఏఆర్వై. నెక్స్ట్ షీ వాజ్ డాష్ ఇన్ ఏ హ్యూజ్ వైట్ టవల్. షీ వాజ్ ఎన్వలప్. సారీ, దీనికి కాదు, ఇది దీనికి ఈఎన్ఈవిఈఎల్ఓపి, ఎన్వలప్. నెక్స్ట్ వి సెంట్ అన్ ఎయిర్ మెయిల్ ఎన్వలప్ అబ్రాడ్. ఇక్కడ ఈ ఎన్వలప్ అంటే కవర్ చేయడము. ఇక్కడ ఎన్వలప్ అంటారు కదా, పోస్ట్లో ఎన్వలప్ కవర్స్ ఉంటాయి కదా. విసెంట్ అండ్ ఎయిర్ మెయిల్, ఇది ఎన్వలప్. ఓకే, ఈఎన్ఈవిఈఎల్ఓపిఈ. ఓకే, నెక్స్ట్ ద ఫ్లోర్ వాజ్ లెయిడ్ విత్ ఏ న్యూస్ పేపర్. అంటే న్యూస్ పేపర్ అక్కడ పడిపోయి ఉంది అన్నట్టు. నెక్స్ట్ హీ వాజ్ లైడ్ మెనీ టైమ్స్, అబద్ధం చెప్పాడు. ఓకే, అండ్ నెక్స్ట్ వన్, కలామ్స్ ఫాదర్ possessed great innate wisdom and a true generosity of spirit. ఇక్కడ అండర్లైన్డ్ వర్డ్స్కి మనం సినోనిమ్స్ రాయాలి, మీనింగ్స్ రాద్దాము. జెనరాసిటీ అంటే ఉదారభావము, దయాగుణము. దానికి ఆన్సర్ ఇక్కడ ఏమొస్తుంది? నోబిలిటీ. నెక్స్ట్ ఇక్కడ ఎరప్టెడ్ మీన్స్ అపియర్డ్ సడన్లీ. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఏంటి? సైట్ అంటే ప్లేస్. అండ్ నెక్స్ట్ వన్, స్టమక్. ఇక్కడ సెంటెన్స్ చూడండి, ద న్యూ టీచర్ కుడ్ నాట్ స్టమక్ ఏ హిందూ ప్రీస్ట్ సన్ సిట్టింగ్ విత్ ఏ ముస్లిం బాయ్. ఓకే, హిందూ ప్రీస్ట్ సన్తో ముస్లిం బాయ్ కూర్చోవడం తను సహించలేకపోయింది, దాన్ని స్టమక్ అని ఇచ్చారు. దానికి మీనింగ్ ఏంటి? టాలరేట్, సహించలేకపోవడం. నెక్స్ట్ డౌన్ కాస్ట్ మీన్స్ ఇక్కడ సాడ్. ఓకే, సాడ్. నెక్స్ట్ బ్లంట్లీ అంటే యాంగ్రీలీ. అండ్ నెక్స్ట్ వన్, రిజిడ్ మీన్స్ స్ట్రిక్ట్. ఇక్కడ రిజిడ్ ఉంది కదా, స్ట్రిక్ట్. అండ్ నెక్స్ట్ పర్టర్బ్డ్ అంటే డిసప్పాయింటెడ్. నెక్స్ట్ ఇమినెంట్ మీన్స్ సర్టెన్ అంటే ఖచ్చితంగా, ఖచ్చితంగా అవసరం. ఓకే, ఆ విధంగా. నెక్స్ట్ వచ్చేసి గ్రామర్లో ఇక్కడ అండర్లైన్ వర్డ్స్ చూడండి, ఆన్ ద హోల్, హవెవర్, దో. ఓకే, వీటి గురించి ఇవ్వడం జరిగింది. ఇవేంటి? నోటీస్ ద అండర్లైన్ వర్డ్స్ ఆర్ ఫ్రేజెస్ ఇన్ ద అబోవ్ పారాగ్రాఫ్. దే ఆర్ కాల్డ్ లింకర్స్. ఓకే, లింకర్స్ ఆర్ డిస్కోర్స్ మేకర్స్. ఓకే, వారిని లింకర్స్ అంటారు లేదా డిస్కోర్స్ మేకర్స్ అని కూడా అంటారు. లింకర్స్ అంటే ఏంటి అంటే ఇక్కడ 2 సెంటెన్సెస్కి మీనింగ్ఫుల్గా ఉండాలి, అవి వారిని లింక్ చేయాలి. ఓకే, ఆన్ ద హోల్ ద స్మాల్ సొసైటీ ఆఫ్ రామేశ్వరం వాజ్ వెరీ రిజిడ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ద సెగ్రిగేషన్ ఆఫ్ డిఫరెంట్ సోషల్ గ్రూప్స్. ఓకే, ఇక్కడ ఆన్ ద హోల్ అనేది లింకర్, హవెవర్ అనేది లింకర్, దో అనేది లింకర్. ఓకే, noticing and understanding discourse makers help learners to understand the logical structure of what they read and listen to, the order of events and the attitude of the speaker or writer, and
వాట్ దే రిఫర్ టు. ఓకే, స్పీకర్ రైటర్ యొక్క యాటిట్యూడ్ని తెలుసుకోవడానికి, మనం చదివింది ఈజీగా అండర్స్టాండ్ చేసుకోవడానికి లింకర్స్ అనేవి యూజ్ అవుతాయి. ఓకే, ఇక్కడ కొన్ని లింకర్స్ ఇచ్చారు చూడండి, చాలా వరకు ఇచ్చారు. ఫస్ట్లీ, టు సమ్ అప్, థర్డ్లీ, నెవర్త్లెస్, సబ్సిక్వెంట్లీ, మోర్ ఓవర్, ఈక్వల్లీ, ఆన్ ద కాంట్రరీ, ఇవన్నీ మనకి లింకర్సే. ఓకే, ఈ లింకర్స్ ఏ ఏ సిచ్యువేషన్లో మనం యూజ్ చేయాలి, ఏ సిచ్యువేషన్లో ఏవి యూజ్ చేయాలనేసి చెప్తాను ఇప్పుడు. ఫస్ట్ వన్, ఇండికేటింగ్ అడిషన్. ఒకదానికి ఇంకొకటి యాడ్ చేయడం, అంటే ఐ ప్రిఫర్ కాఫీ బిసైడ్స్ టీ. ఓకే, అక్కడ బిసైడ్స్ అనేది ఏంటి, లింకర్. ఆ బిసైడ్స్ అంటే అని మీనింగ్ ఏంటి, కాఫీని ప్రిఫర్ చేస్తాను, టీని ప్రిఫర్ చేశాను, కాఫీతో పాటుగా, అంటే అడిషన్. ఓకే, ఆ విధంగా ఆ సిచ్యువేషన్లో యూజ్ చేసే లింకర్స్ ఏంటి, బిసైడ్స్ అండ్ నెక్స్ట్ మోర్ ఓవర్. అంటే వీటిలలోనే ఉన్నాయి, ఇక్కడ మనకు పైన ఇచ్చారు కదా, ఇక్కడ ఇచ్చారు కదా ఇవన్నీ. అడిషన్కి బిసైడ్స్ ఒకటి, నెక్స్ట్ మోర్ ఓవర్. మోర్ ఓవర్ ఎక్కడుంది, ఇక్కడ ఉంది మోర్ ఓవర్. అండ్ నెక్స్ట్ ఫర్దర్ మోర్. ఓకే, ఇవన్నీ అడిషన్కి. అండ్ నెక్స్ట్ వన్ కాంట్రాస్ట్. కాంట్రాస్ట్ అంటే వీటికి ఏది వస్తుంది అంటే, కాంట్రాస్ట్ అంటే ఆన్ ద అదర్ హ్యాండ్, నెక్స్ట్ ఎట్, అండ్ నెక్స్ట్ వన్ ఆన్ ద కాంట్రరీ, అండ్ నెక్స్ట్ స్టిల్, నెక్స్ట్ నెవర్త్లెస్. ఓకే, హవెవర్, ఇవి కాంట్రరీ. అండ్ నెక్స్ట్ రిజల్ట్కి వచ్చేసరికి యాజ్ ఏ రిజల్ట్, దస్, హెన్స్. ఓకే, దస్, హెన్స్, యాజ్ ఏ రిజల్ట్. ఓకే, ఈ విధంగా అవి వస్తాయి. అండ్ నెక్స్ట్ వన్ ఇండికేటింగ్ సీక్వెన్స్ ఇన్ టైం. సీక్వెన్స్ ఇన్ టైం అంటే లేటర్, ఎట్ ద సేమ్ టైమ్, మీన్ వైల్, సడన్లీ, సబ్సిక్వెంట్లీ. ఓకే, అక్కడ మెన్షన్ చేయట్లేదు, చెప్తున్నాను. ఇండికేటింగ్ ద ప్యారలర్ అంటే సిమిలారిటీ, వాటికి ఈక్వల్లీ, ఇన్ ద సేమ్ వే, లైక్ వైజ్, సిమిలర్లీ. అండ్ నెక్స్ట్ ఆర్డరింగ్ పాయింట్స్. ఆర్డరింగ్ పాయింట్స్ ఏంటి, ఆర్డినల్ నెంబర్స్ ఉంటాయి కదా, ఫస్ట్లీ, సెకండ్లీ, థర్డ్లీ, టు సమ్ అప్. ఓకే, ఈ విధంగా లింకర్స్ యూస్ చేస్తారు. అండ్ నెక్స్ట్ దీంట్లో మనము ఇవి లింకర్స్ ఫిలప్ చేద్దాము. ఐ డోంట్ వాంట్ టు గో టు రెస్టారెంట్, వి కాంట్ అఫోర్డ్ ఇట్. ఓకే, బిసైడ్స్ వి కాంట్ అఫోర్డ్ ఇట్. ఏ కెరీర్ ఇన్ ఐటీ ఫీల్డ్ ఈజ్ ల్యూక్రేటివ్. సిమిలర్లీ వస్తుందా, ఎట్ ద సేమ్ time it is stressful and it can even be harmful to one's health. Next, I understand your problems, however I can't help you. Next, transportation has developed a lot in India, likewise the trade too has improved. Okay, next, some of the students scored low ranks in the exam. Consequently the teacher arranged a series of remedial classes. Okay, నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్, ఫర్ ఎగ్జాంపుల్, హవెవర్, సెకండ్లీ, ఫైనల్లీ, థర్డ్లీ, వీటిని యూజ్ చేసి ఇక్కడ ఫిలప్ చేయాలి. లింకింగ్ వర్డ్స్, ఇవి కూడా లింకర్స్. ఓకే, లింకింగ్ వర్డ్స్ హెల్ప్ అస్ ఇన్ మెనీ వేస్ ఇన్ రైటింగ్. ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ ఏమొస్తుంది, ఒక్క నిమిషం, ఇక్కడ ఫస్ట్ గ్యాప్లో ఫర్ ఎగ్జాంపుల్, దే హెల్ప్ అస్ ఇన్ ప్రజెంటింగ్ అవర్ ఐడియాస్ ఇన్ ఎ మీనింగ్ఫుల్ వే. నెక్స్ట్ సెకండ్లీ, దే హెల్ప్ అస్ టు ఇంట్రడ్యూస్ అండ్ డెవలప్ ద మెయిన్ ఐడియా ఆఫ్ ద పారాగ్రాఫ్. నెక్స్ట్ థర్డ్లీ, దే హెల్ప్ అస్ టు ఇల్లస్ట్రేట్ అండ్ యాడ్ సపోర్టింగ్ డీటెయిల్స్. నెక్స్ట్, ఇక్కడ నెక్స్ట్ వస్తుంది. నెక్స్ట్, దే హెల్ప్ అస్ ఇన్ మూవింగ్ ఫ్రమ్ వన్ ఐడియా టు అనదర్ బై బైండింగ్ వన్ సెంటెన్స్ విత్ అనదర్. ఇక్కడ లాస్ట్కి ఏమొస్తుంది, ఫైనల్లీ దే హెల్ప్ అస్ టు అండర్స్టాండ్ ద ఐడియాస్ ప్రజెంటెడ్ ఇన్ ద పారాగ్రాఫ్. హవెవర్ యూజింగ్ టూ మెనీ లింకింగ్ వర్డ్స్ ruins the structure and coherence of the paragraph. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఇన్ స్పైట్ ఆఫ్ సచ్ దట్ ఆల్దో, వీటిని యూజ్ చేసుకుంటూ సెంటెన్స్ని జాయిన్ చేయమని ఇచ్చారు. ఇక్కడ చూడండి, దెర్ వర్ ఫ్రీజింగ్ టెంపరేచర్స్, దే ట్రెక్డ్ ఫర్ అవర్స్. ఇక్కడ ఇన్స్పైట్ ఆఫ్ అనేసి యూజ్ చేయాలి. ఇక్కడ ఏంటి యూజ్ చేస్తాం, ఫస్ట్ ఇన్స్పైట్ ఆఫ్ రావాలి. ఇన్స్పైట్ ఆఫ్ ఫ్రీజింగ్ టెంపరేచర్స్. చెప్తుంటేనే వినండి, 2 times చెప్తాను. ఇన్స్పైట్ ఆఫ్ ఫ్రీజింగ్ టెంపరేచర్స్, కామా పెట్టేసి, దే ట్రెక్డ్ ఫర్ అవర్స్. ఇక్కడ దే అనేది ఏమవుతుంది, స్మాల్ అవుతుంది. ఓకే, ఇన్స్పైట్ ఆఫ్ ఫ్రీజింగ్ టెంపరేచర్స్, దే ట్రెక్డ్ ఫర్ అవర్స్. ఓకే, నెక్స్ట్,
ఇట్స్ అన్ ఇంట్రెస్టింగ్ సిటీ వీఆర్ గోయింగ్ టు విజిట్ ఇట్ అగైన్. సచ్ దట్ యూస్ చేయాలి. ఓకే, ఇట్స్ such an interesting city. It's such an interesting city, comma, that we are going to visit it again. మళ్ళీ చెప్తాను. It's such an interesting city that we are going to visit it again. Okay, next, we booked a holiday. We had a very little money. Okay, although we had a very little money, we booked a holiday. Although we had a very little money, comma, we booked a holiday. ఓకే, చెప్తుంటేనే రాసుకోండి లేదా విని గుర్తుంచుకొని రాయండి. ఓకే, లేదా మళ్ళీ ఒకసారి వినండి. ఆల్దో వీ హ్యాడ్ ఏ వెరీ లిటిల్ మనీ, వీ బుక్డ్ ఏ హాలిడే. నెక్స్ట్ వన్, ద టూర్ గైడ్ వాజ్ ఇన్ఫర్మేటివ్, వీ డిడ్ నాట్ నీడ్ టు రీడ్ ఆర్ గైడ్ బుక్. ఆన్సర్ చెప్తాను వినండి. ద టూర్ గైడ్ వాజ్ సో ఇన్ఫర్మేటివ్ that we did not need to read our guidebook. Okay, the tour guide was so informative that we did not need to read our guidebook. నెక్స్ట్, ఇది ఎందుకు ఇంత స్పీడ్గా ఇంత ఈరోజు చెప్పాల్సి వస్తుంది అంటే ఈ బిట్ అనేది కంపల్సరీ మనకి ఎగ్జామ్లో వస్తుంది. ఇటువంటి యూస్ చేసి రాయమని ఒక బిట్ అనేది వస్తుంది. హీ డిడ్ నాట్ లైక్ వాటర్, హీ బుక్డ్ ఏ క్రూయిజ్. ఓకే, దీనికి ఏమని రాయాలి? హీ డిడ్ నాట్ లైక్, ఇన్స్పైట్ ఆఫ్ ద ఫ్యాక్ట్, ఇక్కడ ఇది యూస్ చేయాలి, ఫస్ట్ ఇది రాయాలి. In spite of the fact that he did not like water, he booked a cruise. ఓకే, దీన్ని ఫస్ట్ రాయాలి అంతే. ఇన్ స్పైట్ ఆఫ్ ద ఫ్యాక్ట్ దట్ హీ డిడ్ నాట్ లైక్ వాటర్, ఇక్కడ కామా పెట్టేసి స్మాల్ హెచ్, హీ బుక్డ్ ఏ క్రూజ్. నెక్స్ట్, ప్రీచర్స్ ప్రీచ్ మెనీ గుడ్ థింగ్స్, మెనీ ఆఫ్ దెమ్ డు నాట్ ప్రాక్టీస్ వాట్ దే ప్రీచ్. దో లేదా ఈవెన్ దో ఏదైనా యూజ్ చేసి రాయొచ్చు. దో ప్రీచర్స్ ప్రీచ్ మెనీ థింగ్స్, కామా, మెనీ ఆఫ్ దెమ్ డు నాట్ ప్రాక్టీస్ వాట్ దే ప్రీచ్. దో అనేది ఫస్ట్ పెట్టేసి దో ప్రీచర్స్ ప్రీచ్ మెనీ గుడ్ థింగ్స్, కామా, స్మాల్ ఎమ్, మెనీ ఆఫ్ దెమ్ డు నాట్ ప్రాక్టీస్ వాట్ దే ప్రీచ్, ఫుల్ స్టాప్. ఓకే, నెక్స్ట్ వన్, ఇక్కడ ఏం యూస్ చేయాలి? నైదర్ నార్. జైనులుద్దీన్ హ్యాడ్ నో ఫార్మల్ ఎడ్యుకేషన్ అండ్ నో వెల్త్. దీనికి ఏంటి? జైనులుద్దీన్ హ్యాడ్ నైదర్ ఫార్మల్ ఎడ్యుకేషన్ అండ్ నార్ వెల్త్. ఆన్సర్ ఏంటి? జైనులబ్దీన్ had neither formal education and nor wealth. Okay, last one, the continental dimensions of the country account for the variations and diversities. There are several religious sects and beliefs besides and use cheyali. Answer enti ante the continental dimensions of the country account for the variations and diversities, comma, besides their being religious, besides their రాసేసి బీయింగ్ రిలీజియస్ సెక్ట్స్ అండ్ బిలీఫ్స్. మళ్ళీ చెప్తాను. ద కాంటినెంటల్ డైమెన్షన్స్ ఆఫ్ ద కంట్రీ అకౌంట్ ఫర్ ద వేరియేషన్స్ అండ్ డైవర్సిటీస్, కామా, బిసైడ్స్ దేర్ బీయింగ్ సెవరల్ రిలీజియస్ సెక్ట్స్ అండ్ బిలీఫ్స్. ఓకే, నెక్స్ట్, ప్యాసివ్ వాయిస్ ఇచ్చారు, యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్. ఓకే, నెక్స్ట్ యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్ గురించి కూడా కొంచెం ప్రాక్టీస్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ ఎడిటింగ్ ఇచ్చారు. ఎడిటింగ్లో ఫాస్ట్గా చెప్తా వినండి. ఇక్కడ క్యాపిటల్ హెచ్, హీ టోల్డ్ మీ యాజ్ ఇఫ్ థింకింగ్ అలౌడ్ అబ్దుల్. ఇక్కడ క్యాపిటల్ ఐ. ఓకే, ఇక్కడ ఏంటి? కామా వస్తుంది, అలౌడ్, కామా తర్వాత ఇన్వర్టెడ్ కామాస్ ఓపెన్, ఇక్కడ ఐ క్యాపిటల్. అండ్ నెక్స్ట్ వన్, ఐ నో యూ హ్యావ్ టు గో అవే టు గ్రో, ఫుల్ స్టాప్, ఇక్కడ ఫుల్ స్టాప్, క్యాపిటల్ డి. డిడ్ ద సీగల్ నాట్ ఫ్లై టువర్డ్ ద సన్, ఇక్కడ ఎస్యుఎన్, సన్. ఓకే, ఎలోన్, వితౌట్ ఏ నెస్ట్, ఇక్కడ క్వశ్చన్ మార్క్. నెక్స్ట్ క్యాపిటల్ హెచ్, హీ కోట్స్ ఖలీల్ గిబ్రాన్ టు మై అసిస్టెంట్ మదర్, కామా పెట్టేసి హీ టోల్డ్ అని ఉంది, కోట్స్ అని ఉంది కదా, ఇక్కడ కొటేషన్స్. యువర్ చిల్డ్రన్ ఆర్ నాట్ యువర్ చిల్డ్రన్, దే ఆర్ నాట్ యువర్ చిల్డ్రన్, ఫుల్ స్టాప్, నాట్ యువర్ చిల్డ్రన్ తర్వాత ఫుల్ స్టాప్, క్యాపిటల్ టీ. దే ఆర్ సన్స్ అండ్ డాటర్స్ ఆఫ్ లైఫ్స్, LIFE, అపాస్ట్రఫిస్, లైఫ్స్. లాంగింగ్ టు కాదు, లాంగింగ్ ఫర్ ఇట్ సెల్ఫ్, ఫుల్ స్టాప్. ఇక్కడ మళ్ళీ క్యాపిటల్ టీ. దే కమ్ టు యూ
దే కమ్ టు యూ కాదు, కమ్ త్రూ యూ, THROUGH, కమ్ త్రూ యూ బట్ నాట్ ఫ్రమ్ యూ, ఫుల్ స్టాప్. ఇక్కడ మళ్ళీ క్యాపిటల్ యూ. యూ మే గివ్ దెమ్ లవ్ బట్ నాట్ యువర్ థాట్స్ ఫర్ దే హ్యావ్ దేర్ ఓన్ థాట్స్. ఇక్కడ THER కాదు, THEIR. ఓకే, దేర్ ఓన్ థాట్స్, THEIR. ఓకే, నెక్స్ట్ ఇది ఎడిటింగ్. నెక్స్ట్ వచ్చేసి రైటింగ్, లిసనింగ్, ఓరల్ యాక్టివిటీ. ఓకే, నెక్స్ట్ వచ్చేసి బీ రీడింగ్, ఏ ప్లీ ఫర్ ఇండియా. దీంట్లో మనకి గ్రామర్ ఏం లేదు. సి రీడింగ్, యూనిటీ డైవర్సిటీ ఇన్ ఇండియా. దీంట్లో గ్రామర్, గ్లాజరీ ఇచ్చారు, వొకాబులరీ ఇచ్చారు. చూడండి వొకాబులరీ, ఇక్కడ కొన్ని ఫ్రేజెస్ ఇచ్చారు. మెరైడ్, సింథసిస్, డైవర్సిటీ. ఓకే, వీటికి మనము మీనింగ్స్ రాయాలి. ఓకే, మెరైడ్ అంటే అసంఖ్యాక అంటే చాలా అన్నట్టు. సెవెరల్, న్యూమరస్. ఓకే, సెవెరల్, న్యూమరస్. నెక్స్ట్ సింథసిస్ అంటే హోల్, WHOLE, హోల్, కామన్, యూనిఫార్మిటీ. ఓకే, నెక్స్ట్ డైవర్సిటీ అంటే వైవిధ్యం, కాంట్రాస్టెడ్. డైవర్సిటీ అంటే కాంట్రాస్టెడ్, వైవిధ్యం. ఓకే, అండ్ నెక్స్ట్ వన్ డైలెక్ట్స్ అంటే లాంగ్వేజెస్. నెక్స్ట్ సెయింట్స్ అంటే యోగీస్, సేజెస్, సీర్స్. ఓకే, యోగీస్, సీర్స్, నెక్స్ట్ సేజెస్. ఓకే, అవి మీనింగ్స్. నెక్స్ట్ ఇక్కడ ఏ పార్ట్ ఆఫ్ కంట్రీ, దీనికి వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్ ఇవి. రీడ్ ద ఫ్రేజెస్ అండ్ ఫైండ్ ద సూటబుల్ వర్డ్స్ ఈక్వలెంట్ టు దెమ్ ఫ్రమ్ ద టెక్స్ట్. ఏ పార్ట్ ఆఫ్ కంట్రీ, ల్యాండ్. ట్రై టు డూ, ఫాలో. డెవలప్ క్విక్లీ, ఫ్లరిష్డ్ అంటే డెవలప్డ్ క్విక్లీ. నెక్స్ట్ బిహేవ్ ఇన్ ఏ పర్టికులర్ వే అంటే ఎమ్యులేట్, EMULATE అంటే ఒక పద్ధతిలో మనం ప్రవర్తించడం. బిహేవ్ ఇన్ ఏ పర్టికులర్ వే, ఎమ్యులేట్. నెక్స్ట్ ఏ వెరీ సాడ్ ఈవెంట్, ట్రాజెడీ. ఓకే, ట్రాజెడీ. నెక్స్ట్ వచ్చేసి రైటింగ్, నెక్స్ట్ ప్రాజెక్ట్ వర్క్. దీంతో 7th యూనిట్ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ 8th యూనిట్లో ఏమున్నాయో చూద్దాము. జమైకన్ ఫ్రాగ్మెంట్, వన్స్ అపాన్ ఏ టైమ్, వాట్ ఈజ్ మై నేమ్. ఏ రీడింగ్లో మనకి ఇచ్చిన వొకాబులరీ ఏంటో చూద్దాం. గ్లాజరీ తర్వాత కాంప్రహెన్షన్ తర్వాత వొకాబులరీ చూద్దాము. ఇక్కడ కొన్ని వర్డ్స్ ఉన్నాయి, అండర్లైన్డ్ వర్డ్స్కి మీనింగ్స్ రాయాలి మనం. ఓకే, మీనింగ్స్ ఏంటో చూద్దాం. ఫస్ట్ వన్ ఎలాబరేట్. ఓకే, ఎలాబరేట్ అంటే మీనింగ్ ఏంటి, అక్కడ ఇచ్చిన మీనింగ్స్లో చూడండి. ఫస్ట్ వన్ సింపుల్, డీటెయిల్డ్, బ్రీఫ్, అండ్ నెక్స్ట్ వన్ మిస్టీరియస్. ఓకే, ఎలాబరేట్ అంటే డీటెయిల్డ్. నెక్స్ట్ ద లిటిల్ బాయ్ స్ట్రోడ్ ఇంపరియస్లీ అప్ అండ్ డౌన్. ఇంపరియస్లీ అంటే ప్రౌడ్లీ. నెక్స్ట్ థర్డ్ వన్ ఈవెన్చువల్లీ అంటే గ్రాడ్యువల్లీ, క్రమక్రమంగా. ఈవెన్చువల్లీ మీన్స్ గ్రాడ్యువల్లీ. నెక్స్ట్ బిడ్డింగ్ మీన్స్ ఆర్డర్. నెక్స్ట్ యాబ్జెక్ట్లీ అంటే సబ్మిసివ్లీ. సబ్మిసివ్లీ అంటే ఏంటి అంటే విధేయతతో కూడిన, గౌరవప్రదమైన, విధేయతతో, వినయంగా. ఓకే, నెక్స్ట్ వన్ ఇక్కడ అడ్జెక్టివ్స్ ఇచ్చారు, ఫ్రేజెస్ ఇచ్చారు. చూడండి 4-year-old కోర్స్ హెయిర్, 5-year-old హ్యాజెల్ ఐస్, వైట్ బై బ్లాక్ బై. ఇది లెసన్కి సంబంధించినవి. అండ్ నెక్స్ట్ వన్ రీడ్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్. దీంట్లో మెటాఫర్, సిమిలీ. ఓకే, ఫిగర్ ఆఫ్ స్పీచ్ ఉంది కదా, వాటి గురించి ఇచ్చారు. మెటాఫర్, సిమిలీ దేనికి యూజ్ చేస్తారు అంటే రెండు సేమ్. ఉపమాలంకారము, అటువంటి అలంకారాలు ఉంటాయి కదా తెలుగులో, వాటినే ఫిగర్ ఆఫ్ స్పీచ్ అని ఇంగ్లీష్లో అంటారు. దీని గురించి కూడా డీటెయిల్డ్గా ఒక వీడియో ఉంది, అది కూడా నేను ఎండ్ కార్డ్స్లో ప్లే చేస్తాను, చూడండి. ఓకే, దాంట్లో మొత్తం 10 or 11 టైప్స్ ఆఫ్ ఫిగర్ ఆఫ్ స్పీచ్ ఉంటాయి. ఖచ్చితంగా ఒకటి మాత్రము క్వశ్చన్ వస్తుంది వాటి నుండి. ఈ లెసన్లో మనకి ఇంట్రడ్యూస్ చేసాయి ఏంటి అంటే మెటాఫర్ అంటే ఏంటి అంటే రెండింటినీ పోల్చడము. పోలిక ఉంటుంది, కాకపోతే ఆ మెటాఫర్ అనే ఏ విధంగా, సిమిలీ అంటే కూడా పోలిక ఉంటుంది, ఏవైనా రెండింటిని పోల్చడం. రెండింటికి తేడా ఏంటి అంటే మెటాఫర్లో లైక్ కానీ, యాజ్ కానీ, ఇంకా సేమ్, ఇటువంటి వర్డ్స్ అనేవి కనిపించవు. ఓకే, లైక్, యాజ్, సేమ్ ఇటువంటి మెయిన్గా సేమ్ అనేది లేకపోయినా లైక్, యాజ్ అనే వర్డ్స్ మాత్రము సెంటెన్స్లో కనిపించకపోతే అది మెటాఫర్. ఓకే, సెంటెన్స్లో లైక్ కానీ, యాజ్ కానీ ఉంటే అది సిమిలీ. ఇవి బండ గుర్తులు, ఇవి గుర్తుంచుకోండి.
మ్యాక్సిమం మెటాఫర్ సిమిలీ నుండే క్వశ్చన్స్ అడుగుతారు. మెటాఫర్ని ఏ విధంగా గుర్తుంచుకోవాలి అంటే పోలిక ఉండాలి, దాంట్లో ఆ సెంటెన్స్లో లైక్ కానీ యాజ్ కానీ ఉండకూడదు. అదే పోలిక ఉండి లైక్ కానీ యాజ్ కానీ ఉంటే అది సిమిలీ. ఓకే, ఇక్కడ ఎగ్జాంపుల్స్ చూద్దాము. ఇక్కడ చూడండి, ద బిగ్గర్ ఆఫ్ ద టూ వాజ్ ఏ స్టడీ యంగ్స్టర్ వెరీ డార్క్ విత్ ఏ మ్యాట్ ఆఫ్ కోర్స్ హెయిర్ ఆన్ హిస్ హెడ్ అండ్ కోల్ బ్లాక్ ఐస్. ఓకే, మ్యాట్ ఆఫ్ కోర్స్ హెయిర్, వెరీ డార్క్, స్టడీ, కోల్ బ్లాక్ ఐస్. ఇవన్నీ ఐస్ని కోల్తో ఈ విధంగా మనకి ఏంటి హెయిర్ని డార్క్, మ్యాట్, కోర్స్. ఓకే, ఈ విధంగా పోల్చడం జరిగింది కదా. పోలిక ఉంది కానీ దాంట్లో ఎక్కడైనా లైక్ కానీ యాజ్ కానీ ఉందా? లేదు, కాబట్టి ఇది మెటాఫర్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఇచ్చారు, ఏ మెటాఫర్ ఈజ్ ఏ వర్డ్ ఆర్ ఫ్రేజ్ యూజ్డ్ ఇన్ ఏ ఇమాజినేటివ్ వే టు డిస్క్రైబ్ సంథింగ్ ఆర్ సంబడి ఇన్ ఆర్డర్ టు షో దట్ ద టూ థింగ్స్ హ్యావ్ ద సేమ్ క్వాలిటీస్ అండ్ మేక్ ద డిస్క్రిప్షన్ మోర్ ఎఫెక్టివ్. ఓకే, ఇప్పుడు ఇంకొక సెంటెన్స్ చూడండి. ద హెయిర్ ఆఫ్ ద బాయ్ కెన్ ఆల్సో బి డిస్క్రైబ్డ్ యాజ్ ద హెయిర్ ఆఫ్ ద బాయ్ లైక్ ఏ మ్యాట్. ఓకే, హెయిర్ ఆఫ్ ద బాయ్ లైక్ ఏ మ్యాట్, ఇక్కడ లైక్ వచ్చింది కాబట్టి అదేంటి సిమిలీ. ఓకే, ఏ సిమిలీ ఈజ్ ఏ ఫిగర్ ఆఫ్ స్పీచ్ దట్ ఎక్స్ప్రెసెస్ ఆర్ రిసెంబ్లెన్స్ ఆఫ్ వన్ థింగ్ టు అనదర్ ఆఫ్ ఏ డిఫరెంట్ కేటగిరీ యూజువల్లీ ఇంట్రడ్యూస్డ్ బై లైక్ యాజ్. ఓకే, లైక్ యాజ్ ఉంటే సిమిలీ, లేకపోతే మెటాఫర్, అంతే, సింపుల్. ఓకే, అండ్ నెక్స్ట్ రైటింగ్ స్టడీ స్కిల్స్. ఓకే, దీంట్లో ఏ రీడింగ్, గ్రామర్ అంతే. బీ రీడింగ్ వన్స్ అపాన్ ఏ టైం. బీ రీడింగ్లో గ్లాజరీ ఇచ్చారు కానీ మనకి వొకాబులరీ ఇవ్వలేదు, గ్రామర్ కూడా ఇవ్వలేదు. సి రీడింగ్లో గ్లాజరీ ఇచ్చారు కానీ దీంట్లో కూడా మనకి గ్రామర్ ఇవ్వలేదు. దీంతో మనకి 8th యూనిట్ వరకు, 10th క్లాస్ 8th యూనిట్ వరకు టోటల్గా ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్ నుండి గ్రామర్ అనేది కంప్లీట్ అయిపోయింది. మనం ఈ 3 యూనిట్స్లో ఏమేమి నేర్చుకున్నాము? కొన్ని సినోనిమ్స్ నేర్చుకున్నాము. నెక్స్ట్ ఫైనైట్ క్లాస్, నాన్ ఫైనైట్ క్లాస్ గురించి నేర్చుకున్నాము. మెటాఫర్ సిమిలీ గురించి నేర్చుకున్నాము. ఇంకా నెక్స్ట్ ఇంకేమి ఇచ్చారు? ఎడిటింగ్, అండ్ నెక్స్ట్ రిపోర్టెడ్ స్పీచ్, డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్, అండ్ నెక్స్ట్ ప్యాసివ్ వాయిస్. ఇవి గ్రామర్ పార్ట్స్. ఓకే, అర్థమయ్యాయి అని అనుకుంటున్నాను. వీడియోస్ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మీ ప్రిపరేషన్కి ఖచ్చితంగా ఏదో ఒక పార్ట్లో మనకి, ఏదో ఒక బిట్లో అయినా కూడా మనకి యూజ్ అవుతాయి గ్రామర్ పార్ట్ అనేది. వీడియోస్ మీ ఫ్రెండ్స్కి కూడా యూజ్ అయ్యే విధంగా షేర్ చేయండి. అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ ఆల్ ది టెట్ ఆస్పిరెంట్స్. ఓకే, ఎవరైతే ఎగ్జామ్ రాస్తున్నారో రేపు వాళ్ళందరికీ ఆల్ ది బెస్ట్, గుడ్ లక్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియోస్ అండ్ థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ ది ఛానల్.